సునాదస్వరము నవంబర్ 7. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. యేసు ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ కూడా తను విధేయతను నేర్చుకున్నాడు. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనని రాయబడింది. దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయనని వాక్యంలో రాయబడింది. మరి యేసు ప్రభు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొని తనకు విధేయులైన వారందరినీ కూడా ఆయన రక్షించాడు. ప్రతి శ్రమకు ఒక ఉద్దేశం ఉంటుంది. చాలాసార్లు మనకొచ్చే శ్రమలు కష్టములు చూసినప్పుడు ఎందుకు నాకు ఇన్ని బాధలు, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ దుఃఖం, దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితిలో నేను ఉన్నానని ఎన్నో సందేహాలు మనకు కలుగుతాయి. అయితే యేసు ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆయన శ్రమ వలన విధేయత నేర్చుకున్నట్టుగా మనము కూడా మనకున్న ప్రతి పరిస్థితి ద్వారా ఎన్నో నేర్చుకుంటాం. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగచేసింది గనక మనము ఆ శ్రమలో నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు యోసేపు మరి ఎన్నో శ్రమల గుండా వెళ్ళి అధికారాన్ని పొందుకున్నాడు. దావీదు శ్రమపరచబడ్డాడు. తన భక్తులందరూ కూడా శ్రమను పొంది వారు గొప్ప సాక్షులుగా ఉన్నారు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు చదివినప్పుడు శ్రమపడు వారందరినీ కూడా ఆయన శ్రమలోంచి విడిపిస్తాడు. బాధ వల్ల వారిని విధేయులుగా చేయనని రాయబడింది. మనకొచ్చే బాధ ద్వారా మనం విధేయత నేర్చుకుంటాం. అంతేకాకుండా బాధలో నుండి ఆయన మనల్ని తప్పించి ఇరుకులేని విశాలమైన స్థలం నిన్ను తోడుకొని వెళ్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు అదే శ్రమలో మనల్ని ఉంచడు, కానీ అందులోంచి విడిపించి ఇరుకులేని విశాల స్థలములోకి మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదర, మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితికి ఒక ఉద్దేశం ఉంది. మనకొచ్చే శ్రమలైనా ఎటువంటివైనా కూడా మనము విధేయతను నేర్చుకుంటాం. యేసు ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అదేవిధంగా మనము కూడా మనకొచ్చే ప్రతి అనుభవంలో విధేయతను నేర్చుకొని ఎంతోమందిని రక్షణలోకి నడుపుటకు గొప్ప సాధనంగా మనం వాడబడతాం. కాబట్టి విశ్వాసంతో దేవుని ఆశ్రయించి ఆయన కొరకు గొప్ప సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఎవరైతే వారు శ్రమలో వెళ్తున్నారో ప్రభువా, వారందరినీ కూడా ఆ శ్రమలోంచి విడిపించండి, విధేయతను నేర్పించండి, ఇరుకులేని విశాలమైన చోట్లోకి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.